నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ మినపవడలండి. చాలా బాగా పొంగుతాయి అండ్ అదేవిధంగా ఎంత ప్లఫీగా ఉంటాయి అంటే సూపర్ స్పంజీగా ఉంటాయి. అండ్ అదేవిధంగా వేడిగా తిన్నారంటే చట్నీతోటి ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంతే, చూడండి ఒకసారి. అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి ఈ వడలు. అంత బాగా కుదురుతాయి మీరు కొన్ని టిప్స్ పాటిస్తూ కనుక చేశారంటే. అండ్ అదేవిధంగా వీటిని మినపగుళ్ళు కన్నా కూడా పొట్టు మినప పప్పుతోటి కనుక చేశారు అంటే చాలా బాగా కుదురుతాయి. అండ్ టేస్ట్ కూడా దానికి మించి ఉంటుందన్నమాట. మీ దగ్గర వీలైతే మినపప్పు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ మినపప్పు అండి, బ్లాక్ గ్రాము. ఈ విధంగా మినపప్పు ఒక 3 కప్స్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మనం దీన్ని ఓవర్ నైట్ 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఎందుకన్నాను అంటే ఇవి మినపప్పు మనకి బాగా పొట్టు రావడానికి కొంచెం టైం పడుతుంది నానడానికి. సో అందుకే ఓవర్ నైట్ 8 అవర్స్ మీ వీలుని బట్టి ఇలా సోక్ చేసుకోండి. 8 అవర్స్ తర్వాత ఓవర్ నైట్ తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగా నాన్నవో ఈ మినపప్పు. వీటిని పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండర్ తీసుకొని అల్లం పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వాటిని వేసుకొని ఆ తర్వాత మనము నానబెట్టుకున్నాం కదా ఆ మినపప్పు, అవి కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. కొంచెం ఉప్పు, కల్లుప్పు అండి, రాక్ సాల్ట్ వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గట్టిగానే ఉండాలండి పిండి. లూజ్ అయ్యిందంటే మాత్రం మీరు వేసుకునేటప్పుడు మీకు వడలు అంత మంచిగా రావు. సో అందుకే దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న కర్రీ లీవ్స్ అండ్ ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దు. జీరా 1 స్పూను, కొత్తిమీర ఇలా తుంచి వేసుకోండి మీకు సరిపడా. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు అవన్నీ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని మనము ఇప్పుడు ఒక బౌల్లోకి మంచినీళ్ళు తీసుకొని వాటర్ యాడ్ తీసుకొని కొంచెం చేతులు డిప్ చేసేసుకొని కొంచెం బ్యాటర్ ఇలా ఈ విధంగా తీసేసుకొని, నేనైతే అరచేతిలోనే చేస్తున్నానండి. ఈ విధంగా చేతికి కూడా కొంచెం వాటరు ఇలా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా మనం వడల మాదిరిగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అండ్ అదేవిధంగా ఇంకొక ప్యాటర్న్ కూడా ఎలా వేసుకోవాలో ఇదే వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా నేను హ్యాండ్ పైనే చేస్తానండి, నాకు కొంచెం బాగా వస్తాయి. సో అందుకే ఇలా వేస్తాను. మీకు హ్యాండ్ పైన రాని వాళ్ళు నేను తర్వాత కవర్ మీద కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది ఒకసారి చూడండి. ఈ విధంగా మన వడ బ్యాటర్ మొత్తం ప్యాన్కి సరిపడా, మీకు ఎక్కువ వేయకండి, అవి ప్యాన్ మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి. మరీ సిమ్లో పెట్టారంటే ఆయిల్ బాగా పీల్చుతుందండి, ఎందుకంటే అసలు యాక్చువల్గా వడలు ఆయిల్ పీల్చుతాయి. సో అందుకే మీడియం టు హై పెట్టుకున్నారంటే ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. అండ్ అదేవిధంగా వీటిని మనం టిష్యూ పేపర్లోకి వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని దానిలోకి టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదేవిధంగా పల్లి చట్నీ అండి, వీటిని మనం తాలింపు వేసుకున్నాము. తాలింపు వేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఈ చట్నీని ఈ విధంగా ఈవెన్గా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు రెండో ప్యాటర్న్ అండి, అంటే వడలు నేను హ్యాండ్ పైన చేశాను కదా, ఇప్పుడు మనం ఒక కవర్ వేసుకొని దానికి వాటర్ కొంచెం క్లీన్ చేసేసుకొని లైట్గా ఇలా పరిచి ఆ విధంగా కొంచెం బ్యాటర్ లైట్గా కొంచెం మన వడ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా వడ షేప్లో చేసేసుకొని వీటిని మనం తీసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. అండ్ అదేవిధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసేసుకోండి.
మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఫ్లఫీగా పొంగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఎంత అసలుకి సాఫ్ట్ కూడా సూపర్ స్పంజీగా ఉన్నాయి. ఎందుకంటే మనం గ్రైండర్ వేసాం కదా, సో అందుకే. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ వేస్తే మనము కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో కోల్డ్ వాటర్ కనుక యాడ్ చేసుకున్నారంటే అప్పుడు కొంచెం స్పంజీగా వస్తాయి. అండ్ వీటన్నింటినీ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము, ఒక ప్లేట్లోకి. అండ్ అదేవిధంగా మన మినప వడలు, హోటల్ స్టైల్ మినప వడలు రెడీ అండి, విత్ పీనట్ చట్నీ. వీటన్నింటినీ మనము ఈ విధంగా పెట్టేసుకొని సర్వ్ చేసుకుందామండి. అండ్ పీనట్ చట్నీ తోటి మన మినప వడలు రెడీ అండి, రెడీ టు సర్వ్. ఎంత బాగున్నాయి అంటే చూడండి ఒకసారి, అసలకి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి, అంత బాగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీటిని మనము టిష్యూలోకి తీసుకుంటాం కాబట్టి చాలా వరకు ఆయిల్ అబ్జర్వ్ అయిపోతుంది టిష్యూస్కి. చూడండి అసలు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో. వీటిని వేడి వేడిగా చట్నీతోటి తిన్నారంటే మీ బ్రేక్ఫాస్ట్ ఎంతో యమ్మీగా ఉంటుంది. అండ్ ఈ చల్లని వేళలో ఇలా వేడి వేడి వడలు తిన్నారంటే మనకి ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. సో అటువంటప్పుడు లేట్ ఎందుకు, ఇలా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్